తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద రీసెంట్ గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ లో ఉన్నారు. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటన పెట్టారండి. తన కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. మీరేమంటారు జగన్ గారి పర్యటన చేయడం మీద? జగన్ గారి పర్యటనే చెప్పాలండి. ఆయన కార్యకర్తలు, ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్టేషన్ లో ఉంటే, ఎక్కడైనా జైల్లో ఉంటే ఆయన పరామర్శిస్తాకి వెళ్తాడు. కానీ బయట సమస్యల్లో ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏనాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. అలాంటప్పుడు ఆయన ఆల్ పార్టీ వాళ్ళకే వెళ్తున్నాడు కానీ ఇతరులకి పనికొచ్చే ప్రయోజనం ఏం చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఆయన పర్యటనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏదైనా ఒకటే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన వెళ్ళిన తర్వాత లడ్డూ కల్తీ అసలు జరగనే లేదని చెప్తున్నారండి. మీరేమంటారు? అప్పుడు లడ్డూ కల్తీ అనేది జరగకపోతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని బ్యానర్లు ఎందుకు కడతారు, ఇంతమంది ఆందోళన ఎందుకు చేస్తారు? ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు హిందువులందరూ కూడా. మీరేమంటారు? ఎందుకనండి, లడ్డూ కల్తీ అనేది జరిగిందనేది ప్రపంచం మొత్తం తెలుసు, కానీ ఇంకా ఆయనకి తెలియలేదు. మేము అదర్ మతస్థులం అయినా, నా ఫ్రెండ్స్లు, మాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా అంత అటు అవతల హిందువులు నమ్మం. కానీ అయినా సరే అంత గొప్ప దేవస్థానాన్ని మేము గౌరవిస్తున్నామంటే అంత పెద్ద స్థానంలో ఉండి ఆయన గుర్తించలేకపోతున్నాడు. కానీ మతాంత గుడి దగ్గర విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆయన అంత విమర్శిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కుల మతానికి అతీతంగా మేము ఉంటున్నాం, ముస్లిమ్స్ అయినా మేము దాన్ని గౌరవిస్తున్నాం. ఆయన దాంట్లో ఉండి ఎందుకు గౌరవించలేకపోతున్నాడో అర్థం కావట్లేదు నాకు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారు కాపు కులానికి చెందిన నేత, టైగర్ లా బతికాడు, సింహంలో బతికాడు, ఆయన ఈ రోజు అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టింది తప్ప కదా? మీరేమంటారు? ఈ రోజు ఆయన్ని ఇంత జరిగిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత కాపు కులం గురించి అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అంత పెద్ద వయసు ఉన్న అతన్ని అట్లా నిందించి అట్లా మాట్లాడటం చాలా తప్పండి. అదంకురవాళ్ళైనా ఎవరైనా సరే పైపిచ్చి ఇప్పుడు దీనికి వెళ్తున్నారు పరామర్శించడానికి. దేనికి? అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కాపులోళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళరు? వీళ్ళ వరకే ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళ వరకు బాగుంటే చాలు. మిగతా పార్టీ వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఉండదు. ప్రజల్లో వచ్చి వాళ్ళు మాట్లాడేది ఉండదు. ఎందుకంటే ఆయనకి ముందు వచ్చే స్థానం ఇది లేదు. వాళ్ళు వస్తే ఎక్కడ జనాలు ఆయన మీద పడిపోయి ఏం చేసేస్తారని అవతల వాళ్ళకి భయం. అందుకే ఆయన ఏ దాంట్లో రాడు, దేంట్లో కలవడు. అందుకే ఆయనకి దేని మీద విలువ ఉండదు. పైపిచ్చి ఆయనకి మెయిన్ గౌరవం ఉండదు, భక్తుల మీద గౌరవం ఉండదు. వాళ్ళ ఆవిడే అంత పెద్ద దేవస్థానానికి వెళ్ళి ప్రసాదం ఇస్తే పక్కన పడేసింది. మరి అలాంటి ప్రసాదాన్ని ముస్లింస్ అయినా కళ్ళకద్దుకొని తిన్నప్పుడు ఆయన ఎందుకు తినలేకపోతున్నాడు? వాళ్ళకి సంబంధించిందే గుడి. మేము ఇంకా అలాగా చేస్తే ఇంకా ఆశ్చర్యపోకల. అలాంటిది మీరంత ఇదిగా కొలిచి అంత ఇదిగా ఉండేవాళ్ళు మీరే ప్రసాదం ఇట్లా పట్టుకొని పక్కన పడేయండి. నేను ఎక్కడ విన్నా. మరి రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోనే అంబటి రాంబాబు గారు తన ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్ గా అంబటి రాంబాబు గారు తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద కూటమి నాయకులు కట్టిన ఒక బ్యానర్ ని తీయించడానికి అని చెప్పి గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో చంద్రబాబు గారిని పచ్చిబూతులు తిట్టడం జరిగింది. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఆయన పరావించుకోండి, పలకరించుకోండి, దాని గురించి మేమెవరమే ఏమనం. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన పని ఆయనకు లేదు. ఆయన ఎందుకు తిడతారు? లడ్డు కల్తీ జరిగిందని రాష్ట్రాలన్నీ కూడా ఒక వెంకన్న బాబు దగ్గర ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని తింటాం. అది తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకొని అందరికి పెట్టుకొని చాలా కళ్ళకద్దుకొని తింటాం, మాకు అదృష్టం వచ్చిందని. అలాంటి దాంట్లో కల్తీ చేసి ఇంతమంది కూడా వచ్చి అది కల్తీ ఉందని చెబుతుంటే గోమాతని అంతగా అన్యాయం చేసి, గోమాత అంటే ఏంటి? అందరికీ దేవుడు. ఆమెని దేవుడని పూజిస్తాం. గోమాతని తెల్లారు లెగిస్తే ఎక్కడ ఆవు కనపడినా, ఎక్కడ ఏది కనపడినా పూజిస్తాం. అలాంటిది మీరు అది కల్తీ అని అందరూ చెప్తుంటే మీరు కల్తీ కాదని, అది అంత డూబు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని అంటే ఆయన ఒక్క మాట అయ్యో అవదు కదా. ప్రజలందరూ కూడా అది కాదు అని చెబుతున్నారు. మీడియాలో అందరికీ చెప్పారు, అన్ని మీడియాలో చెప్పారు కల్తీ కలిసింది, లడ్డూ టేస్ట్ లేదు అని చెప్పారు. మీరు అంబటి రాంబాబు గారు మీరు కులాలు ఎత్తి బీసీలని ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడతాం, అది పద్ధతి కాదు. కులాలు రేపొద్దు. మీరు అసలు మెయిన్ కులాలకి గొడవలు పెట్టొద్దు. అన్ని కులాలు ఒకటే.
ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకు వెళ్ళినప్పుడు, పరామర్శింపుకి వెళ్ళినప్పుడు కాపు కులంలోనే చాలా గొప్ప వ్యక్తి, టైగర్ లాగా బతికిన వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తి కాపు కులంలో ఇంకొకరు లేడు. అటువంటి వ్యక్తిని కావాలని అనగదొక్కుతున్నారు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అని అంటారు? అది అట్లా అనకూడదండి. ఆయన ఒక నాయకుడు అయ్యి ఆయన ప్రజాసేవ చేసిన ఆయన ప్రజాసేవ చేసి ఆయన తండ్రి గారు కూడా ప్రజాసేవ చేశాడు, ఈయన కూడా చేశారు. కానీ అట్లాంటి కులాలు కానీ మతాలు కానీ ఒక అధికారంలో ఉండి ఆయన ఇప్పుడు దీపోవచ్చు, కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. అది పద్ధతి కాదు. చూసిన వాళ్ళు ఆయన సులకరంగా చూస్తారు. ఎందుకంటే కులాల రేపి ఒకరికొకరు గొడవలు పెట్టి, మతాలు కులాలు గొడవలు పెట్టేసి, అన్ని రకాల గొడవలు పెట్టుకుని ఒకళ్ళు ఎప్పుడో జరిగాయంట. తెల్లోళ్ళు పాలించినప్పుడు కొట్టి నానా హింసలు పెట్టారంట. ఇప్పుడు అలాంటివన్నీ తీసుకురావద్దు జగన్ బాబు. అలాంటి కులాలు రేపొద్దు. అన్ని కులాలు ఒకటేను, అందరూ ఒకటేను. ఎవరిని కోసినా అదే రక్తం, ఎవరిని చేసినా కూడా అదే రక్తం. కులాల గురించి అసలు ఎత్తొద్దు బాబు జగన్ బాబు. గుంటూరు జిల్లాకి అంబటి రాంబాబు గారి ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటనకు వెళ్ళారు. ప్రధాన కారణం ఏంటనంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పచ్చిగా బూతులు తిట్టారండి. దానికి సంబంధించిన గొడవలు, కేసులు ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు. ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? మా అభిప్రాయం ఏముంటుందండి, ఇప్పుడు ఆయనకి బూతులు తిట్టే వాళ్ళే మాజీ సీఎం జగన్ గారికి నచ్చుతారండి. ఎందుకంటే అంబటి రాంబాబు అలా తిడతారు కదా, బూతులు ఎక్కువగా తిడతారు. ఎందుకంటే బూతులు ఎక్కువగా తిట్టే వాళ్ళే ఆయనకు నచ్చుతారు. బూతులు ఏమని తిడతారు, అసలు పక్క మాస్ కూడా మాట్లాడరండి. ఆయన ఒక మినిస్టర్, ఈయన ఒక సీఎం అన్నమాట. అలా మాట్లాడతారు ఆయన. మరి ఆయన మాట్లాడినప్పుడేమో తప్పు లేదు, పెద్ద నాయకుడు, కాపుల్లోనే పెద్ద నాయకుడు ఆయన. మరి ఎందుకంటే కాపులను తిడతారు కదా, అందరిని కాపులను ఎక్కువగా తిట్టిస్తారు. పేటీఎం బ్యాచ్గా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, కాపులను ఎక్కువగా తిడతాడు. కాబట్టి ఇప్పుడు అంతటి మగోడు ఈయనకి ఎవడు లేడు. తిట్టనోళ్ళు కరెక్ట్ కాదంటాడు ఆ జగన్ గారు. ఇక్కడ జగన్ గారు నిన్న పర్యటనలో మాట్లాడుతూ కాపుల్లో గొప్ప నాయకుడు, టైగర్ లాగా, సింహం లాగా నీతి నిజాయితీగా బతికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకడు అంబటి రాంబాబు. అతన్ని ఢీకొట్టిన నాయకుడు ఇంకొకరు లేరు కాపుల్లో అని చెప్పి ఆయన చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజం? మీరేమంటారు దాని గురించి? ఎంతవరకు నిజం అంటే అండి, వాళ్ళకి నిజం. ఎందుకంటే పచ్చగా లేని కూడంతా పచ్చగా, ఊరంతా దేశం అంతా పచ్చగా ఉంటుందని వాళ్ళకి మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను తోసేస్తారు కదా, వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ అమ్మల్ని వాళ్ళు తోసేస్తారు. ఇతరు కూడా అంతేనండి. అంబటి రాంబాబు గారు కూడా వాళ్ళ కూతురికి ఇష్టం ఉండదు. వాళ్ళ అల్లుడు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పారండి, మా మావయ్య మంచోళ్ళు కాదు, మా మావయ్యకి ఓట్లు వేయొద్దు, ఆయన కరెక్ట్ గా మాట్లాడరు, తిడతారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారండి. ఇంకా బయట వాళ్ళు చెప్పేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు జగన్ గారి గురించి జగన్ గారి చెల్లి వచ్చి చెప్పుద్ది, రాంబాబు గారి గురించి కూతురు వాళ్ళు వచ్చి చెప్తారు. మీరు ఇంట్లోనే మంచోళ్ళు కాకపోతే ఈదులో ఎక్కడ మంచోళ్ళు అండి? రాష్ట్రంలో మీరు ఇంట్లో మెప్పించుకొని రండి, ఈదులో మెప్పించుకుందరు గాని. అంటే జగన్ గారు చెప్పినట్టు నిజంగానే కాపుల్లోనే అంబటి రాంబాబు పెద్ద నేత అంటారా? ఇంకా అసలు కాపుల్లో ఇంకా పెద్ద నాయకులు ఎవరు లేరా? అసలు కాపుల్లో పెద్ద నాయకుడు అనేవాడిని ఆయన కులం ఇయ్యాలి ఎందుకు వాడుకుంటున్నారండి? అసలు కులం అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కులం వాడుకున్నారా? ఎందుకు కాపులు తిట్టేవాడు కాపులు పెద్ద నాయకుడు అండి? ఎవరైనా ఆయన కాపు అండి? నిజంగా ఆయన కాపు అంటే నాకు అర్థం కాదు. కాపు అయితే కాపులను తిట్టరండి. ఏ విధంగా తిట్టారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని కూడా, అవసరమైతే రంగ గారిని కూడా తిడతాడు. అంత అట్టంటోడు ఆయన కాపు అని ఇప్పుడు దాకా ఎవరికి తెలియదండి. ఇప్పుడు కులం కార్డు వేస్తానా, ఆయన కాపా అని ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు దాకా కాపు అన్న విషయం తెలియదు. కాపులను అంత అడ్డగోలుగా తిట్టాడండి 5 సంవత్సరాలు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారు. దీనికి ప్రధాన కారణం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం బ్యానర్లు కట్టింది. ఆ బ్యానర్ల దగ్గర వచ్చిన గొడవ అనేది చంద్రబాబు గారిని తిట్టడం, తర్వాత టీడీపీ కార్యకర్తలు వెళ్ళి అంబటి రాంబాబు మీద ఒక రకంగా దాడి చేసి నిరసన తెలియజేశారు. ఇప్పుడు పరామర్శింపు కార్యక్రమానికి వెళ్ళారు. మీరేమంటారు? ఇది పరామర్శింపు కార్యక్రమం కరెక్టేనా, తప్ప? ఈ పరామర్శక కార్యక్రమం అనేది చాలా తప్పండి. ఎందుకంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం మన సిట్టు నివేదికలో తేలింది. సో మళ్ళీ ఇది తేలిన తర్వాత కూడా ఆయన అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళడం, తిరుమల లడ్డూలో ఇది కలవలేదని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రోజు పత్రికల్లో చూస్తున్నాం, అలాగే మనకి ఈ సిట్ నివేదికలు కూడా వచ్చాయి కదా, అందులో ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు మళ్ళీ ఈయన ఏదో ఆయన్ని కలవడానికి వెళ్ళడం ఇదేదో అనేది అది కరెక్ట్ కాదండి. తర్వాత మన పెద్ద ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నోటుకు వచ్చినట్టు నానా దుర్భాషలు
మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉందండి అది. అది చాలా అసలు అది ఎలాంటి విషయం అనేది చాలా చాలా పొరపాటు అండి అలా తిట్టుకోవడం అనేది. అంటే అందులోనూ ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి వ్యక్తిని, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని అలా అనడం అనేది చాలా చాలా బాధాకరం. నిన్న జగన్ గారు గుంటూరు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు గురించి బ్యానర్లు కట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, బ్యానర్లు కట్టడం తప్పు అని మాట్లాడుతున్నారు. బ్యానర్లు కట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? నిజాన్ని ప్రజలకు తెలియజేయడం, సమాజానికి తెలియజేయడం తప్పు అని అంటారా? ఏమండి, ఈయన గతంలో మేము సిద్ధం అనే బ్యానర్లు కట్టుకొని రాజకీయ పరంగా వాడుకున్నారు ఈయన అలా కాదు, ఇది ప్రజలకు తెలియాలని, అందరికీ తెలియజెప్పాలని చెప్పి ప్రజానాయకుడిగా ఒక బాధ్యతతో ఇది ప్రజలందరూ తెలుసుకుంటారని చెప్పి ఒక విధంగా తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉందండి. గతంలో వీళ్ళు బ్యానర్లు కట్టుకొని మేము సిద్ధం అనేది ఎంత ప్రజాధనాన్ని వృధా చేశారో మీకు తెలుసు కదా. అసలు అలాంటిది కరెక్ట్ కాదు కదండి. ఇది ఇలా తెలియచెప్పడం వల్ల మనకి చాలా చాలా మంచి జరుగుతుందండి. ఈ విధంగా జరుగుతుందా మన సొసైటీలో అనేది దాన్ని ఆ బ్యానర్ల వల్ల చూసి తెలుసుకోగలిగి కొంతమంది అవేర్నెస్ గురవుతారండి చక్కగానే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రెస్ మీట్ వేదికగా అసలు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్తున్నారు. జంతువుల కొవ్వు అనేది అసలు కలవలేదు, కల్తీ జరగలేదు అంటున్నారు. కానీ సిట్ రిపోర్ట్ కానీ దేశంలో ఉన్న ప్రతి హిందువు కానీ కూటమి నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఏదో మతలబ్ జరిగింది, ఏదో కల్తీ జరిగిందని అంటున్నారు. మీరేమంటారు దాని మీద? ఆయన చెప్పేది కరెక్ట్? చాలా అసలు కల్తీ జరిగింది అనేది ముమ్మాటికి నిజమనే మన సిట్ రిపోర్ట్ లో అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పారండి. సో భక్తులు కూడా చాలా మంది ఇదివరకు లడ్డు ఎలా ఉందనేది అర్థమైపోయింది, ఇప్పుడు లడ్డు ఎలా ఉందనేది అర్థమైపోతుంది కదా సార్. అసలు ఆ క్వాంటిటీ కానీ ఆ క్వాలిటీ కానీ ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉందండి. నిజంగా అయితే తప్పైతే ఖచ్చితంగా జరిగిందని సిట్ నివేదికలు అయితే ఖచ్చితంగా తేల్చేశారు. జంతువులు కొవ్వు కలిపారని ఇంకా వాళ్ళు చెప్పిన సిట్ నివేదిక తేల్చినప్పుడు మనం ఎవరు వ్యతిరేకించలేం కదా సార్. అది ఖచ్చితంగా అది కల్తీ అనేది జరిగిందండి. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని అంబటి రాంబాబు గారి నివాసానికి తన కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వెళ్ళారు. ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంబటి రాంబాబు గారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టారు. ఆ గొడవకు సంబంధించి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. మీరేమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది ఏంటన్నా, ఇలా బ్యాచ్ లో ఉన్న 11 మందిలో కానీ 175 మందిలో కానీ కావాల్సిన రౌడీజం బ్యాచ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ అనడానికి ఇది నిదర్శనం అన్న. అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక్కసారి టీవీ స్కూల్ ఒకసారి అదే అంబటి రాంబాబు గారు లైవ్ లో ఏమని తిట్టారు, ఒకసారి కారు బయట నుంచి వచ్చి రమ్మని చంద్రబాబు గారిని ఇలా తెచ్చేస్తారని మా నాయకుడిని దుష్ప్రచారం చేశారు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది ఏంటంటే ఇలా తిట్టడం అన్నా కానీ, కత్తులు పెట్టి పేకలు కొయ్యడం కానీ, రౌడీజం చేయడం కానీ, మా పట్టాభి గారి మీద దౌర్జన్యం చేయడం కానీ, లేదా మా పార్టీ అభ్యర్థి దౌర్జన్యం చేయడం కానీ, ఇటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కనపడలేదన్న. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాజకం చేశారంటే ఇలా పేటీఎం బ్యాచ్ అన్న. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక కార్యకర్త జై జగన్ అంటే చాలు వదిలేస్తారన్న అనలేదన్న పాపానికి ఈరోజు స్టిల్ ఆ వీడియో చూడండి ఒకసారి. నడి రోడ్డు మీద పర్రా పేకని ఏ విధంగా కోసారంటన్నా, జాలి ఓలి లేకోకుండా ఒక మేకతల కోడితల ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోస్తే జగన్మోహన్ రెడ్డికి తప్పు కాదు. కానీ ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దుష్పద్ధతి మాట్లాడాడో, ఏ విధంగా చేశాడో, రోడ్డుకి రౌడీజో ఏ విధంగా ధర్నా చేయాడంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇది మైండ్ గేమ్ అన్నాం. ఎలా అంటే పెద్ద తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి తెలుసు. సిబిఐ ఎంక్వైరీలో ఆల్రెడీ ప్రూఫ్ అయింది. ఈ న్యూస్ రిపోర్టర్లు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఈ వెంకన్న బాబు స్వామి సాక్షాత్తు నా మీద గట్టా పడిపోతాడే ఉన్న డౌట్ వచ్చి ఈయన ఏ విధమైతే స్కామ్ చేయాలి, ఏ విధమైతే దీన్ని మళ్ళించాలనుకున్నాడో అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఒక విధంలో ఆయన యాక్ట్ చేయడం, రోడ్డు మీద వచ్చి యాక్ట్ చేయడాట. అంటే న్యూస్ రిపోర్ట్లు అందరూ రోడ్డు మీద వచ్చి ఈ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలి, అంటే కల్తీ లడ్డూని కల్తీ జల్లని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు లడ్డూ కల్తీ జరగలేదు అన్నారు. మీరేమంటారు దాని గురించి? అన్న లడ్డూ కల్తీ జరగలేదు అంటారు కదన్నా. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఎవరికి సిబిఐ ఎంక్వైరీ చెప్పింది కదా లడ్డూ కల్తీ జరిగిందని. అది కొవ్వని పబ్లిక్ చెప్పింది కదా, పామాయిల్ అని చెప్పింది కదా సిబిఐ ఎంక్వైరీ. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏది నిజం చెప్పాడు, ఈరోజు ఎదురని చెప్పడానికి సాక్షాత్ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తిట్లు లైవ్ ఉంది. అబ్బే మా అంబటి రాంబాబు గారికి ఏమీ తెలియదు అన్న వ్యక్తి అంటున్నాడు కదా. అదే అంబటి రాంబాబు గారి వ్యక్తి అది అచ్చుకొని దిగాలచ్చుకుంటాడు. అక్షాత్ సిబిఐ కానీ అన్ని విధాలు కూడా ప్రజలందరూ నమ్మారు దాన్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు పచ్చిగా బూతులు తిట్టడం,
ప్రజెంట్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని మాజీ మంత్రి జోగి రమేష్ ఏకంగా ఒళ్ళు బలిసిపోయింది, కొవ్వు కోయించుకున్నాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మీద పిచ్చుకోకుండా కొడతాను అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళ అధికారం రావడం అనేది కలర్నది. వీళ్ళ అధికారం రావడం అనేది వీళ్ళు మర్చిపోలేక ఆ విషయాన్ని. ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, వీళ్ళ అధికారంలో వస్తారని భ్రమపడిపోతున్నారు అంతే. ఈ రౌడీజం చేస్తున్నారని ప్రజలు తెలుసు. మేము ఇదే విధంగా వాళ్ళ 150 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా రౌడీజం చేశారో తెలుసు. డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చంపారో తెలుసు. ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడో తెలుసు. మన పాప కొడాలని ఏ విధంగా చేశాడో తెలుసు. ఎంపీ ఏ విధంగా చేసి తెలుసు అన్న. ఈ విధంగా తెలుసు. జైలు అధికారం రావడం పిచ్చబ్రహ్మన్న. కానీ ఏంటంటే మా నాయకులు ఈవేళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా నిన్న గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి తన కుటుంబ సభ్యులు పరామర్శించడానికి పర్యటనకి వెళ్ళారు. ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా పరామర్శించడం మీద పరామర్శించడంలో నా అభిప్రాయం అంటే, దేనికి పరామర్శకి వెళ్ళారండి? ఒక నాయకుడు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, లేకపోతే కొడాల నాని గారు అవ్వచ్చు, వల్లభనేని వంశీ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఇంకొకటి ఎవరు అవ్వచ్చు, జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి? మీరు పెద్ద పెద్ద పదవుల్లో ఉండి, మంత్రి పదవుల్లో ఉండి, మీరే పబ్లిక్ గా బూతులు తిట్టి, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, లేకపోతే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి, లేకపోతే ఇంకొకటి తిట్టి, అసలు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రాబోయే తరానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా బూతులు తిట్టే వాళ్ళని, ఇలాగ అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళని మీరు ఒక మాజీ సీఎం అయ్యి ఉండి పరామర్శించి ఏమని పరామర్శిస్తారండి మీరు? అసలు మీరు పరామర్శించడం గల కారణం ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఏమైనా పంచాంగం చెప్పారా, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారి లాగా పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమైనా చేశారా? ఏమైంది మీరు పరామర్శిస్తున్నారని? ఒక దేవుడి గురించి ఏమైనా మాట్లాడారని మీరు అంబటి రాంబాబు అన్నారా? పబ్లిక్ గా ఒక నాయకుడు వచ్చి ఇంకొక నాయకుడిని అమ్మామొగుడు ఇమ్మామొగుడు అంటే మీరు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రాబోయే తరాన్ని ఏం నేర్చుకోవాలా? అంటే మిమ్మల్ని చూసి రాబోయే తరం బూతులు నేర్చుకోవాలా, లేకపోతే ఇలా తప్పులు చేసి పరామర్శించడం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలని మీరు సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి, జోగి రమేష్ చేసిన తప్పేంటి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కాపు కులాన్ని తొక్కేస్తున్నారు, ఎందుకు బీసీలు తొక్కేస్తున్నారని మాట్లాడుతున్నారు? మీరేం చెప్తారు దానికి? కులానికి సంబంధం ఉందా? దీనికి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారండి? మొన్న మన జోగి రమేష్ గారు విడుదల అవుతూ వచ్చి అరే లోకేష్, అరే చంద్రబాబు నాయుడు, అంత అవసరమైందండి? చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు, లేకపోతే లోకేష్ గారు అనొచ్చు. అరే చంద్రబాబు నాయుడు, అరే లోకేష్, అరే పవన్ కళ్యాణ్ ఇలా అనంటే దానికి కులంకి సంబంధం ఏంటి సార్? దీనికి కులంకి సంబంధం ఉంటుందండి. మన నోరు అదుపులో ఉంటే మన ఊరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరు ఎప్పుడైతే మంచిది కాదు, ఊరు ఎప్పుడు మంచిది కాదు. ఇక్కడ ముఖ్యంగా మాజీ మంత్రిగా ఉండి అంబటి రాంబాబు గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా పచ్చిగా మాట్లాడారు. ఇంకోవైపు నారా లోకేష్ గారిని ఏమో జోగి రమేష్ గారేమో కొవ్వు బలిసిపోయింది, కొవ్వు కోయించుకున్నాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చుకోకను కొట్టినట్టు కొడతానని మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటారు? కావాలని ఇవన్నీ మాట్లాడుతున్నారా? తండ్రి కొడుకుల మీద ఏంటి ఈ తప్పుడు ప్రచారాలు, ఈ పచ్చిబూతులు తిట్టడాలు ఏంటంటారు? కావాలని కండకావరం అండి వీళ్ళకి. ఈ కండకావరాన్ని ఇలా చూసే ప్రజలు వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇలా నోటుకొచ్చిందల్లా మాట్లాడబట్టే వీళ్ళు మంత్రులుగా ఉండే వాళ్ళంతా ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు ఏం చేయాలో ప్రజలకు తెలుసండి. వాళ్ళకి తెలిసేది 2024లో ఏ తీర్పు ఇచ్చారో, వాళ్ళు 151 సీటు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం కోల్పోయిందో ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని టీడీపీ కూటమి నాయకులందరూ కూడా దాడి చేస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి పర్యటనకి వెళ్ళారు. ఆయన పరామర్శించారు, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. ఈ పర్యటన ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించడం. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం గురించే ప్రస్తావన మొదలైంది. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పి సిట్టు నివేదికలో వచ్చింది, ఏసీబీ చెప్పింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కొవ్వు కలవలేదు అన్నారు కానీ దాంట్లో అవినీతి జరగలేదు, కల్తీ జరగలేదని ఎక్కడా పేర్కొనలా. ఈ 5 రూపాయల పేటిఎం బ్యాచ్ ఆ ఎఫ్ఐఆర్ కాపీని, ఆ నివేదికని పూర్తిగా చదవటం చేతగాక కొవ్వు కలవలేదు అని విషయం చెప్తున్నారే గాని లడ్డు ప్రసాదంలో అపవిత్రం అయ్యింది, కల్తీ జరిగింది లడ్డూకి అన్న విషయం ఎక్కడ ఒప్పుకునే వాళ్ళు అయితే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయరు. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా బోయి మోసేటట్టు బ్యానర్లు వేశారు. మీరు ఒక లడ్డూ ప్రసాదంలో హిందూ మనోభావాలు దెబ్బతగిలినాయి అని మీకు బ్యానర్ వేస్తే మీకు నొప్పి ఏంటి? మీరు హిందూ కాదా? అదే ఏమన్నంటే కాపుల మీద దాడి. కాపులను ఏమన్నావు నువ్వు? తాగుబోతులు, తిండిబోతులు,
నీసి తింటారు, అధికారానికి పనికిరారు అని మాట్లాడిన నువ్వు అసలు కాపు ఎలా అవుతావు? కాపు నాయకుడివే అయితే కాపులను కిచ్చిపరచవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరినైనా జైల్లో పెడితేనో లేదా ఎవరైనా చనిపోతేనో ఎవరి మీద దాడి జరిగితేనో వీటికే పరామర్శింపులకు వెళ్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంది లేదా ప్రజల పక్షాన్ని నిలబడ్డాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పానని చెప్పి మీకు ఈ 18 నెలల కాలంలో మీకు ఎక్కడైనా కనిపించిందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అసలు ఆది నాయకుడే రప్ప రప్ప అంటుంటే ఏమండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నువ్వు అధికార పక్షాన్ని గొడ్డలీడి తీసి కొడతానంటున్నావు. అందులో మహిళలు కూడా ఉంటారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతిందా? ఎవరు గొడ్డలు ఓడదీస్తావు నువ్వు? 32 కేసుల్లో ఆర్థిక నేరస్తుడు అయ్యుండి అభియోగాలు ఎదుక్కుంటా కోర్టుకు కూడా వెళ్ళటానికి టైం లేదని చెప్పినోడివి ఇవాళ దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నానా బూతులు తిట్టిన వ్యక్తిని నువ్వు పలకరించడానికి మటుకు వేలాది మంది కార్యకర్తలను వేసుకుని తిరగడానికి టైం ఉంది. కానీ నీ ఆర్థిక నేరాలు కోర్టుకు రావడానికి మటుకు నీకు టైం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం.